హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫిజిక్స్ ఇన్ తెలుగు. ఈరోజు మనం ఈ క్లాస్లో డిస్కస్ చేసే టాపిక్ పేరు వచ్చేసిన ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్, హాఫ్ యాంగిల్ ఫార్ములాస్, బైనోమినల్ థిరమ్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అండ్ సమ్ ఆఫ్ ఎన్ టర్మ్స్ నాన్న. ఓకేనా? సో ఎవరైతే ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నారో బెటర్ సబ్స్క్రైబ్ చేసుకొని అన్ని వీడియోస్ ఆర్డర్లో చూడండి, ఈజీగా అర్థమైపోతుంది నాన్న. ఓకేనా? సో ఈ క్లాస్ వచ్చేసి వెరీ వెరీ ఇంపార్టెంట్ నాన్న. ఓకే, సో పక్కా ఇంట్లో కొన్ని ఫార్ములాస్ ఉంటాయి, అవన్నీ నేర్చుకోవాలి, ఎందుకంటే న్యూమరికల్ సాల్వ్ చేసేటప్పుడు ఇవి యూజ్ అవుతాయి నాన్న. ఓకేనా? రైట్ బేటా. సో ఫస్ట్ ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్ చూద్దాము. ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్. సో సైన్ థీటా అంటే 1/cosecant theta నాన్న, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో ఇది ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోలోనే చెప్పిన కదా దీని గురించి. రైట్, సైన్ థీటా అంటే 1/cosecant theta, కాస్ థీటా అంటే 1/secant theta, tan theta అంటే 1/cot theta నాన్న. ఓకే, డైరెక్ట్ గుర్తుపెట్టుకోవాలి. ఓకే, రైట్ బేడా. సో నెక్స్ట్ పైథాగరన్ ఐడెంటిటీస్. సో ఇవేంటంటే సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1 నాన్న, సీకెంట్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ tan స్క్వేర్ థీటా, కొసీకెంట్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ కాట్ స్క్వేర్ థీటా. ఓకే, రైట్ బేడా, డైరెక్ట్ గుర్తుపెట్టుకోండి. ఓకే, దీనికైతే వేరే ఛాన్స్ ఏం లేదు, పక్కా ఇది గుర్తుపెట్టుకోవాల్సిందే ఇవి కూడా. ఓకేనా? రైట్ బేటా. సో ఇప్పుడు ఈ ఫార్ములా కూడా గుర్తుపెట్టుకోవాలి. సైన్ థీటా కాస్ థీటా వస్తుంది, ఇంకోటి tan థీటా వస్తుంది. ఓకే, ట్రిక్ కూడా చెప్తుంది ఇది చూడండి. సో సైన్ థీటా అంటే సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి అని అంటే సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి నాన్న ఫార్ములా. ఓకే, సైన్ ఏ మైనస్ బి అంటే సైన్ ఏ కాస్ బి మైనస్ కాస్ ఏ సైన్ బి నాన్న. ఓకే, ఇక్కడ మైనస్ వచ్చింది కాబట్టి ఇక్కడ మైనస్ పెట్టినాం, ఇక్కడ ప్లస్ వచ్చింది కాబట్టి ఇక్కడ ప్లస్ పెట్టినాం నాన్న. ఓకే, అంటే ఇక ట్రిక్ గుర్తుపెట్టుకోవడానికి మీకు ఇది ఈజీ ఉంటుంది నాన్న. సైన్ ఆఫ్ ఏ ప్లస్ ఆర్ మైనస్ బి. ఓకే, అంటే ఏ ప్లస్ బి అన్నట్టు ఇంకోసారి ఏ మైనస్ బి అనమాట. ఓకే, సైన్ ఏ కాస్ బి, ప్లస్కి ప్లస్ వస్తుంది, కింద మైనస్ ఉంటే మైనస్ వస్తుంది నాన్న. ఓకేనా? కాస్ ఏ సైన్ బి. ఓకేనా? అర్థమైందా? రైట్ బేటా. సో ఫార్ములా అయితే అర్థమైపోయింది కదా. సైన్ ఏ ప్లస్ బి, ఏ ప్లస్ ఆర్ మైనస్ బి అంటే ఏమనాలి? సైన్ ఏ కాస్ బి ప్లస్ ఆర్ మైనస్ కాస్ ఏ సైన్ బి అనాలి. ఓకే, నెక్స్ట్ కాస్ ఏ ప్లస్ బి ఫార్ములా ఏంటి నాన్న? కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి. చూడండి, ఇక్కడ ప్లస్ వస్తే ఇక్కడ మైనస్ వచ్చింది కదా, కాస్ట్లో రెండు కాస్ట్లు వచ్చినాయి కదా, ఫస్ట్ కాస్ట్లు వచ్చినాయి, నెక్స్ట్ సైన్లు వచ్చినాయి. సైన్లోనేమో ఒక సైన్ ఒకటి కాస్, మళ్ళీ కాస్ ఇంకోటి ఏమో సైన్. ఓకే, డైరెక్ట్ గుర్తుపెట్టుకున్నాను ఈ ఫార్ములాస్. ఓకే, రైట్ బేటా. కాస్ ఏ ప్లస్ బి ఏంటి? కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి. కాస్ ఏ మైనస్ బి ఏమొస్తుంది? ఇక్కడ మైనస్ ఉన్నది కాబట్టి ఇక్కడ మధ్యలో ఏమొస్తుంది? ప్లస్ వస్తుంది. ఓకే, ఉల్టా అనమాట. కాస్ ఏ కాస్ బి ప్లస్ సైన్ ఏ సైన్ బి. కాస్ ప్లస్ ఆర్ మైనస్ బి ఏమొస్తుంది? కాస్ ఏ కాస్ బి, ఇక్కడ ప్లస్ వచ్చింది కాబట్టి ఇక్కడ మైనస్ రాయాలి. ఇన్ కేస్ మైనస్ ఇస్తే ఇక్కడ ప్లస్ రాయాలి. ఓకే, సైన్ ఏ ఇంటూ సైన్ బి. ఓకే, రైట్ బేటా. సో సైన్ ఏ ప్లస్ బి, కాస్ ఏ ప్లస్ బి. ఇప్పుడు tan థీటా ఒకటి. ఓకే, tan ఏ ప్లస్ బి ఫార్ములా ఏంటంటే tan ఏ ప్లస్ tan బి బై 1 మైనస్ tan ఏ tan బి నాన్న. ఓకే, ఇక్కడ ప్లస్ వచ్చింది కాబట్టి ఇక్కడ ప్లస్ రాయాలి. ఓకే, కిందనేమో ఇక్కడ మైనస్ రాయాలి. ఓకే, రైట్ బేటా. ఇక్కడ మైనస్ వచ్చింది అంటే ఈడేం రాయాలా? మైనస్ రాయాలి. ఓకే, ఇక్కడ మైనస్ వచ్చింది కాబట్టి ఈడేం రాయాలి? ప్లస్ రాయాలి. ఆపోజిట్లో ఉన్నాయి చూసుకోండి, ఇక్కడ ప్లస్ వస్తే ఇక్కడ మైనస్. అవునా? tan a మైనస్ బి, tan ఏ tan బి అపాన్ 1 ప్లస్ tan ఏ tan బి. ఓకే, చలో బేటా ట్రిక్లో చూడండి. ఇక్కడ ప్లస్ అంటే ఇక్కడ ప్లస్, ఇక్కడ ప్లస్ ఉంటే మైనస్ కదా. ఇది చూడండి, ఇక్కడ ప్లస్ ఉంటే ఇక్కడ ప్లస్, ఈడేంది మైనస్. అంతేనా? చలో, ఇక్కడ మైనస్ ఉంటే కనుక ఇక్కడ మైనస్ ఉంటే ఈడ కూడా మైనస్ వస్తుంది. అవునా? కిందనేమో ప్లస్ వస్తుంది. అంతేనా? అర్థమైందా ట్రిక్? అయితే ఇవి జస్ట్ గుర్తుపెట్టుకోవాలి నాన్న. ఓకే, చలో. సో ఎవరు ఏం చేయలేరు దీనిలో అయితే, ఇవి ఫార్ములాస్ కాబట్టి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిందే. ఓకే, రైట్ బేటా. ఇప్పుడు రండి హాఫ్ యాంగిల్ ఫార్ములాస్ నాన్న. ఓకే, సో ఈ ఫార్ములాస్ కూడా గుర్తుపెట్టుకోండి నాన్న. ఓకే, సైన్ థీటా బై 2 ఫార్ములా ఏంటంటే ప్లస్ ఆర్ మైనస్ √1 మైనస్ కాస్ థీటా బై 2 నాన్న. ఓకే, హాఫ్ యాంగిల్ సగమే ఉన్నది కదా, థీటా బై 2 అని కదా. దీనిలో నుంచి చెప్పండి, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేయండి, ఏమొస్తుంది? సైన్ స్క్వేర్ థీటా బై 2 ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ కాస్ థీటా బై 2 కదా, ఇటు వస్తుంది కదా. 2 సైన్ స్క్వేర్ థీటా బై 2 ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ కాస్ థీటా కదా. కాస్ థీటా ఈక్వల్ టు ఏమొచ్చింది? దీని ఇటు పంపించేసిన 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ థీటా బై 2. ఇంతేనా? కరెక్టేనా? చలో నాన్న, అదే ఫార్ములా రాసిన, ఇందులో నుంచి తెప్పించిన, అంత ఇంకేం లేదు. ఓకే, కాస్ థీటా సైన్ స్క్వేర్ అంటే సైన్ థీటా బై 2 టర్మ్స్లో రాయండి అంటే ఇది రాయాలి మీరు. ఓకే, ఇంకోటి కాస్ థీటా బై 2 ఫార్ములా ఏంటంటే ప్లస్ ఆర్ మైనస్ √1 ప్లస్ కాస్ థీటా బై 2. ఓకే, సైన్లోనేమో కాస్ వచ్చింది, మీకు మైనస్ కాస్ వచ్చింది. ఓకే, కాస్ వస్తే ఇక్కడ ప్లస్ వచ్చింది. ఓకే,
అర్థమైందా? జస్ట్ గుర్తుపెట్టుకున్నా నాకు ఈ ఫార్ములాస్. ఓకే, ఎప్పుడన్నా కానీ రేర్గా వస్తాయి, ప్రతిసారి అయితే రావు. గుర్తుపెట్టుకోండి. ఓకే, గుర్తుపెట్టుకుంటే బెస్ట్ ఇక. సరేనా? రైట్. కాస్ టీటా బై 2 ఏంటి, గిడ ప్లస్ పెట్టేస్తే కథం అయిపోయింది కదా. మళ్ళీ నాన్న సో స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేయండి. ఓకే, సో ఫైనల్ ఆన్సర్ ఏమొస్తుంది? కాస్ స్క్వేర్ టీటా బై 2 ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ కాస్ టీటా బై 2. ఈ 2 ఇటు పోయింది కదా, 2 కాస్ స్క్వేర్ టీటా బై 2 ఈక్వల్ టు 1 ప్లస్ కాస్ టీటా. ఇందులోంచి కాస్ టీటా ఏమొచ్చిందన్న? ఓకే, ఈ 1 ఇటు పంపించేసాను అంతే. 2 కాస్ స్క్వేర్ టీటా బై 2 మైనస్ 1. ఇదే వచ్చిందా ఫార్ములా? ఇక్కడ అదే రాసిన. ఓకే, రైట్ బేటా. సో ఈ tan టీటా బై 2 తక్కువ ఛాన్స్ వస్తుంది, తక్కువ కేసులో వస్తుంది. జస్ట్ మెయిన్గా ఇవి రెండు గుర్తుపెట్టుకుంటే పని అయిపోతుంది. ఓకే, రైట్ బేటా. సో దీని ఫార్ములా ఇది, ఇగో ఇది ఒకటి. అర్థమైందా? ఆప్షన్లో చూసుకోవాలి మీరు సాల్వ్ చేసేటప్పుడు. ఇగో కాస్ టీటాకు రెండు ఫార్ములా ఉన్నాయి, ఇదన్నా ఉన్నది, ఇదన్నా ఉన్నది. ఓకే, ఆప్షన్లో దేని టర్మ్స్లో ఉన్నాయి దాని ప్రకారం చేసుకుంటా పోతే మీకు వచ్చేస్తుంది నాన్న. ఓకేనా? అర్థమైందా? చలో బేటా. సో ఇప్పుడు సమ్ ఆఫ్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ sin 75 degrees అన్న. ఓకే, సో ఈ ఫార్ములాస్ ఉన్నాయి కదా, ఈ ఫార్ములాస్ని ఉపయోగించి ఈ sin a ప్లస్ బి కాస్ ఏ ప్లస్ బి tan a ప్లస్ బి, ఓకే, ఈ ఫార్ములాను ఉపయోగించి మనం ఇది సాల్వ్ చేయాలన్న. ఓకే, అయితే ఎట్లా చేయొచ్చు చెప్పండి? sin 75 degrees సార్ 75 అయితే లేనే లేదు, ఎట్లా కనుక్కోవచ్చు మరి? చెప్తా చూడండి. సైన్ ఆఫ్ మనం ఎట్లా రాసుకోవచ్చు? 30 ప్లస్ 45 అని రాసుకోవచ్చా? రాసుకోరాదా? రాసుకోవచ్చు కదా. చలో బేటా. సో ఇప్పుడు చెప్పండి, ఇది ఎట్లున్నది? సైన్ ఏ ప్లస్ బి ఉన్నది కదా. ఫార్ములా ఏంటి నాన్న? సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి కదా. సైన్ 30 ఎంత? 1/2. కాస్ 45 ఎంత? 1/√2. కాస్ 30 ఎంత? √3/2. సైన్ 45 ఎంత? 1/√2. సో ఫైనల్ ఏమొచ్చింది అన్న? కింద ఏమున్నది? 2√2, ఈడోడు 2√2 కదా. ఎల్సిఎం ఏంటి? 2√2. పైన ఏమున్నది నాన్న? 1 ప్లస్ √3. అంతేనా? కరెక్టేనా? రైట్ బేటా. సైన్ 75 degrees వాల్యూ ఎంత? 1 ప్లస్ √3/2√3. ఓకే, చలో బేటా. ఇప్పుడు అట్లానే కాస్ 75 ఎట్లా రాసుకోవచ్చునా? కాస్ ఆఫ్ 30 ప్లస్ 45 అని రాసుకోవచ్చు కదా. చలో బేటా, ఫార్ములా ఏంటి? కాస్ ఏ ప్లస్ బి కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి. కరెక్టేనా రాసింది? చలో బేటా, ఫార్ములాస్ లర్న్ కావాలి. ఓకేనా? కాస్ 30 ఎంత? √3/2. కాస్ 45 1/√2. సైన్ 30 1/2. సైన్ 45 1/√2. ఓకే, సో కింద ఎల్సిఎం ఏంటి నాన్న? ఇక్కడ 2√2, ఇక్కడ 2√2, అంటే మొత్తానికి అయితే 2√2 అయితే ఉన్నది కదా. రైట్ బేటా. చలో, సో ఇదేంటి? √3 - 1 అంతేనా? పైన √3 - 1. అర్థమైందా? రైట్ బేటా. సో ఇప్పుడు tan 75 అనుకోవాలి మనము. ఏంటి నాన్న ఫార్ములా? సైన్ బై కాస్ కదా, tan టీటా ఫార్ములా. అవునా? సైన్ బై కాస్, అవునా కదా. చలో బేటా. సో సార్ tan ది ఫార్ములా ఉంది కదా, ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసి వస్తుంది కదా. దీన్ని కూడా ఎట్లా రాసుకోవచ్చు అంటే tan ఆఫ్ 30 ప్లస్ 45 అని రాసుకోవచ్చు. మీరు సాల్వ్ చేయండి, మీకు లాస్ట్కి ఇదే ఆన్సర్ వస్తుంది. చూపిస్తారు చూడండి ఏ ఆన్సర్ వస్తుందో. ఓకే, అంటే జనరల్గా tan 75ని సైన్ బై కాస్ కదా, sin 75/cos 75 రాసుకోవచ్చు కదా. ఈ ఫార్ములాస్ ముందే వచ్చినాయి, అవి చెప్పేసినా నేను. ఓకే, ప్రీవియస్ వీడియోస్లో ఉన్నాయి. ఇది ఎట్లా వచ్చిందన్న విషయం తెలియకుంటే మీరు స్టార్టింగ్ నుంచి చూడండి అన్న. ఓకే, రైట్ బేటా. sin 75 ఎంత వచ్చింది? ఓకే, ఇవి 1 ప్లస్ √3 అపాన్ 2√3 డివైడెడ్ బై కాస్ 75 ఎంత వచ్చింది? కాస్ 75 ఇది వచ్చింది కదా, √3 - 1/2√2 కదా. సో 2√2 పోయింది కదా, మిగిలింది ఏంది నాన్న? 1 ప్లస్ √3. ఈడ √3 - 1, అవునా కదా. రైట్ బేటా. సో ఫైనల్ ఆన్సర్ ఇదే నాన్న. ఓకే, మీరు ఈవెన్ ఫార్ములా ఉపయోగించి చేసినా మీకు ఆన్సర్ ఇదే వస్తుంది. ఓకే, ఇది రాకుంటే మీరు చేసిన తప్పు అన్నట్టు, ఇదే రావాలి. ఓకే, చలో బేటా. ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం. సైన్ 15 degrees. ఓకే, 15 ఎట్లా రాసుకోవచ్చు? సైన్ 45 degrees - 30 కదా, అవునా కదా. 45 - 30 15 కదా. చలో బేటా, సో ఎట్లా రాసుకోవచ్చు? సైన్ ఏమైనది బి ఫార్ములా కదా, సైన్ ఏ కాస్ బి మైనస్ కాస్ ఏ
సైన్ బి, అంతేనా? సైన్ 45 ఎంత? 1/√2. కాస్ 30 √3/2. కాస్ 45 1/√2. సైన్ 30 1/2 కదా. సో కింద ఏమొచ్చిందన్న 2√2, ఈడ కూడా 2√2, అంటే ఎల్సిఎం ఏంటి 2√2. పైన ఏమొచ్చింది √3 - 1, అంతేనా? చలో బేటా సైన్ 15 డిగ్రీస్ వచ్చేసిందా? వీడియో పాజ్ చేసి మీరు ట్రై చేయండి ఇది కాస్ 15ది. ఓకే, ఎట్లా రాసుకోవచ్చు అన్నది వచ్చిందా? చలో బేటా మరి నేనే చేస్తున్నా ఇక. ఓకే, కాస్ 45 - 30 కదా. ఫార్ములా ఏంటి నాన్న? కాస్ ఏ కాస్ బి ప్లస్ సైన్ ఏ సైన్ బి, అంతేనా? కాస్ 45 1/√2, కాస్ 30 √3/2 ప్లస్ సైన్ 45 1/√2, సైన్ 30 1/2. కింద ఏమున్నది 2√2 ఉన్నది కదా, పైన √3 + 1. అవునా? అవునా కదా? రైట్ బేటా. సో ఫైనల్లీ ఇది వచ్చింది నాన్న. ఓకే రైట్. సో అట్లనే tan 15 చేయండి. ఇదైతే మీరు చేయొచ్చు కదా. ఏంది సైన్ 15 డిగ్రీస్ బై కాస్ 15 డిగ్రీస్ రాసుకోవచ్చు కదా. అవునా? tan θ ఏంటి? tan θ ఫార్ములా నాన్న sin θ బై కాస్ θ కదా. రైట్. సైన్ 15 డిగ్రీస్ది వాల్యూ ఎంత వచ్చింది? ఇది వచ్చింది కదా. ఎంత వచ్చింది అన్న? √3 - 1/2√2 కదా. చలో కాస్ 15 డిగ్రీస్ ఎంత వచ్చింది? కాస్ 15ది ఇది వచ్చింది కదా. సో √3 + 1/2√2. సో 2√2 అయితే పోయింది. మిగిలింది ఏంది? √3 - 1/√3 + 1. ఓకే, ఈవెన్ మీరు ఫార్ములా యూజ్ చేసినా మళ్ళీ అదే వస్తుంది. ఓకేనా? tan ఆఫ్ ఎట్లా రాసుకోవచ్చు దీన్ని? 45 - 30 డిగ్రీస్. చలో చేయండి. ఓకే, చేస్తారా? రైట్ బెటర్. tan A + tan B / 1 + tan A tan B కదా. అవునా కదా? tan A - B కదా ఫార్ములా, అంటే 45 - 30 కదా. ఫార్ములా ఏంటి నాన్న? tan A - tan B / 1 + tan A tan B. ఓకే, A ప్లస్లో 45 పెట్టండి, B ప్లస్లో 30 పెట్టండి, ఆన్సర్ మీకు ఇదే వస్తుంది. ఓకే, చలో బేటా ఇప్పుడు ఏంటి? సైన్ 105 ఎట్లా రాసుకోవచ్చు? 60 + 45 కదా. సైన్ 60 + 45 ఏమవుతుంది నాన్న? 105 కదా. సైన్ A + B ఫార్ములా కదా. సైన్ A కాస్ B ప్లస్ కాస్ A సైన్ B కదా. సో ఫైనల్ ఏమొస్తుంది? సైన్ 60 √3/2, కాస్ 45 1/√2, కాస్ 60 1/2, సైన్ 45 1/√2. కింద ఏమున్నది? 2√2 ఉన్నది కదా. 2√2 ఎల్సిఎం 2√2, పైన √3 + 1, అంతేనా? చలో బేటా మరి ఇదే. ఓకే, కాస్ 45 ఏమొస్తుంది మరి? సారీ, కాస్ 105 ఏమొస్తుంది నాన్న? కాస్ 60 + 45 కదా. చలో ఏమొస్తుంది? కాస్ A + B, కాస్ A కాస్ B మైనస్ సైన్ A సైన్ B, అంతేనా? చలో రైట్. కాస్ 60 1/2, కాస్ 45 1/√2, సైన్ 60 √3/2, సైన్ 45 1/√2. సో కింద ఏమొచ్చింది? 2√2 వచ్చింది కదా. 2√2 ఎల్సిఎం మొత్తం 2√2నే కదా. ఇక్కడ మిగిలింది ఏంది? ఇక్కడ 1, ఇక్కడ √3, అంటే 1 - √3నేనా. అవునా కదా? రైట్ బేటా. చలో బేటా ఇదైతే చేసుకోవచ్చు కదా ఇక మీరు. అవునా? tan 105 సైన్ 105 కాస్ 105 కదా. సో సైన్ 105 ఎంత వచ్చింది? ఇది వచ్చింది √3 + 1/2√2 కదా. అపాన్ కాస్ 105 ఎంత? 1 - √3, 1 - √3/2√2. ఇది పోయింది కదా. మిగిలింది ఏంది? √3 + 1/1 - √3. ఇంతేనా? కరెక్టేనా? రైట్ బేటా. చలో సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక ఈ క్వశ్చన్స్కి హోంవర్క్ చేయండి అన్న. ఇది మొత్తం ఇక అన్ని క్వశ్చన్స్ హోంవర్క్. ఓకే, కింద కామెంట్లో మెన్షన్ చేయండి. ఓకే, సో చెప్పాలనా ఇది 135 ఎట్లా రాసుకుంటారు చెప్పండి? 90 + 45 135 అన్న. చలో దీనిది సైన్ ఇది 90 + 45 కదా. ఇది సైన్ బై కాస్ చేసుకుంటే వచ్చేస్తుంది కదా. దీన్ని ఎట్లా రాస్తారు? దీన్ని ఇది మీరే ఆలోచించండి ఇక. ఓకే,
ఎట్లా రాసుకుంటే ఈజీగా అవుతుంది మనకు. ఓకేనా, అర్థమైందా? సో ఇది ఇక్కడ ఒక్కటి చెప్తా, ఇక మిగతాది మీరు చేసుకోవచ్చు. నాకు ఇది చెప్పండి నాన్న, కాస్ 300ని ఎట్లా రాసుకోవచ్చు? కాస్ 360 మైనస్ 60 రాసుకోవచ్చా? అవునా? కాస్ 360 మైనస్ 360 అంటే 300 కదా. చలో, అవునా? చలో బేటా. సో దీని ఎట్లా రాసుకోవచ్చు? సో ఒకసారి నేను చెప్పిన ఇవన్నీ గుర్తున్నాయా? కాస్ 360 మైనస్ టీటా, కాస్ ది గ్రాఫ్ ఎట్లుంటుంది? ఇట్లా ఉంటుంది కదా. ఇదేమొస్తుంది? ఇది 360 కదా. 360 మైనస్ టీటా ఏమొస్తుంది నాన్న? 360కి ఏమొస్తుంది? కాస్కి కాసే ఉంటుంది, అంతేనా? కాస్కి కాసే ఉంటుంది, అవునా కదా? అవునా? ఇగో చూడండి అన్న, కాస్ 360 మైనస్ టీటా ఫార్ములా ఏంటంటే కాస్ టీటా అన్నట్టు. ఓకే, టీటా ప్లేస్లో 60 ఉన్నది, ఇక్కడ 360 ఉన్నది కదా. అవునా? ఇది గ్రాఫ్ గురించి ఆల్రెడీ నేను దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేసిన, ఈ వాల్యూస్ ఎట్లా తీసుకోవాలన్నది. ఓకే, అర్థమైందా? రైట్ బేటా. 360 మైనస్ అంటే ఇక ప్లస్లో ఉన్నది కాబట్టి అన్నీ ప్లస్. ఓకే, అర్థమైందా? చలో బేటా. కాస్ 60 ఎంత? 1/2. ఓకే, అట్లానే ఇది నాకు చెప్పండి. ఓకే, అర్థమైందా? సో ఎవరికైతే ఈ విషయాలు తెలియదో, ఇది ఎట్లా తీసుకున్నాం అన్న విషయము కొంచెం ప్రీవియస్ వీడియో చూడండి. ఓకే, మీరు ఆర్డర్ చూసుకుంటున్నారండి నాన్న, మీకే తెలిసిపోతుంది ఏం చేయాలా అన్నది. ఓకే, ఇంకేదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో మెన్షన్ చేయండి. ఓకే, రైట్ బేటా. సో బైనామినల్ థిరమ్ ఇప్పుడు. సో ఈ బైనామినల్ థిరమ్ ఏంటంటే, సో ఒక ఫార్ములా ఉంటుంది 1 + ఫస్ట్ ఏమి ఉండాలంటే 1 ఉండాలి ఖచ్చితంగా. ఓకే, 1 + x⁴n ఫార్ములా ఏంటంటే 1 + nx+ ఇది మొత్తం ఇక. ఓకే, ఇది గుర్తుపెట్టుకోవాలంటే ఏం అవసరం లేదు. ఓకే, ఏం అవసరం లేదు గుర్తుపెట్టుకునేది. ఓకే, అట్లానే మైనస్లో ఏమొస్తుంది? ఇది వస్తుంది నాన్న ఫార్ములా. ఓకే, మొత్తం సేమే. ఇక 1కి 1 మ్యాచ్ అయింది, ఇక్కడ ప్లస్ వచ్చింది కదా, ఇక్కడ మైనస్ వస్తుంది. ఇక్కడ ప్లస్ వచ్చిందా, ఇక్కడ ప్లస్. ఇక్కడ ప్లస్ వచ్చిందా, ఇక్కడ మైనస్. అంటే ఆల్టర్నేట్గా వస్తాయి, ఇక్కడ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ అట్లా. ఓకే, గుర్తుపెట్టుకునే అవసరం లేదు, ఏం గుర్తుపెట్టుకోవాలన్నది చెప్తా నేను. ఓకే, సో చూడండి నాన్న, ఎక్స్ వాల్యూ అనేది 1 కంటే చిన్నగా ఉన్నది అనుకోండి, అంటే 0.1 0.2 0.3 0.4 0.6 0.7 0.8 0.9. ఓకే, అంటే 1 కంటే చిన్న ఉండాలి ఎక్స్ అనేది. ఓకే, అప్పుడు ఆ సిచ్యువేషన్లో ఏమవుతుందంటే 1 + x⁴n అనే ఫార్ములా ఏమైపోతుందంటే గీటమ్ అయిపోతుంది అన్నట్టు. అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు 1 + nx. ఓకే, అయితే 1 - x⁴n ఫార్ములా ఏమవుతుందంటే అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు గీటమ్ అవుతుంది, 1 - nx అన్న. ఓకే, అయితే ఒక చిన్న ఫార్ములా ఇద్దాం మనం. ఓకే, సారీ ఫార్ములా అంటున్నా, చిన్న క్వశ్చన్. ఓకేనా, చలో బేటా. 1 + x⁴n అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు ఎంత? ఇక 1 కంటే తక్కువనే ఉన్నదా? సార్, అంటే ఫార్ములా ఏంటి? 1 + nx కదా. 1 + n ప్లస్లో ఏమున్నది? n ప్లస్లో 2 ఉన్నది కదా. 2 × x వాల్యూ ఎంత? 0.2 కదా. 1 + 0.4 ఎంత వచ్చింది? 1.4 వచ్చింది, అవునా కదా. రైట్ బేటా. చలో చూడండి, ఇది 1 - x⁴n, దీని ఫార్ములా ఏంటన్నా? 1 - nx. 1 - n వాల్యూ ఎంత? 3, x వాల్యూ ఎంత? 0.1 కదా. 1 - 0.3 కదా. సో ఫైనల్ ఏమొచ్చిందన్న? 0.7 వచ్చింది. ఓకే, గుర్తుపెట్టుకోవాలి, ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. అంటే ఎక్స్ వాల్యూ <1 అయితే, 1 కంటే తక్కువ అయితే అప్పుడు ఈ ఫార్ములా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, మెయిన్గా ఇదే ఇక మనకు అప్పుడప్పుడు న్యూమరికల్స్లో వస్తుంది. ఓకే, డైరెక్ట్ ఫార్ములా గుర్తుపెట్టుకుంటే పని అయిపోతుంది నాన్న. ఓకే, చలో బేటా. ఇప్పుడు రండి క్వాడ్రేటిక్ ఈక్వేషన్ చూద్దాం. ఓకే, అర్థమవుతుందా నాన్న? సో ఎవరైతే ఈ వీడియో ఇక్కడ వరకు అయితే చూసినారో ఒక లైక్ చేయండి నాన్న. ఓకే, లైక్ చేయండి, అట్లనే కామెంట్ కూడా చేయండి నాన్న. ఓకే, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఓకే, ఈ వీడియో పాజ్ చేసి అన్నా కానీ లైక్ చేయండి నాన్న. ఓకే, లేకుంటే రన్నింగ్ వీడియోలో ఉన్నా లైక్ చేయండి. ఓకే, రైట్ బేటా. క్వాడ్రేటిక్ ఈక్వేషన్. సో మీ కామెంట్స్ పెడితే నాకు ఏమంటారు? సరే బేటా. సో మీ కామెంట్ని చూసి నేను ఇంప్రెస్ అయ్యి ఇంకో వీడియోస్ తీస్తూ ఉంటాను అన్న. ఓకేనా, నాకు టైం లేకున్నా కానీ, నైట్ టైం అన్నా కానీ, నైట్ 2 to 3 అన్నా కానీ, ఓకే, నైట్ 2 AM to 3 AM అన్న మీకోసం తీస్తాను అన్న. ఓకేనా, మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ అయినది, అందరి స్టూడెంట్కి రీచ్ అవుతున్నది అని అంటేనా. సో నేను కూడా హార్డ్ వర్క్ చేస్తాను, మీకు ఎప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉంటాను. మీకు ఏదైతే వీడియోస్ కావాలనో ఆ వీడియోస్ అప్లోడ్ చేస్తూనే ఉంటాను అన్న.
ఓకేనా? మీకు ఏ చాప్టర్ అన్నా కానీ ఏ టాపిక్ అన్నా కానీ సార్ ఇది టఫ్ ఉన్నది ఎక్స్ప్లెయిన్ చేయండి అంటే ఆ టాపిక్ మీకోసం ఇస్తాను నాన్న. ఓకేనా? కానీ ఏంటంటే సో అందరికీ స్టూడెంట్స్కి యూజ్ అయ్యేటట్టు ఉండాలి మన వీడియోస్. సో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి నాన్న. ఓకేనా? రైట్ బెటర్. సో మీకు ఏ విధంగా హెల్ప్ అవుతున్నదో పాపం వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. ఓకే, వాళ్ళు కూడా మీకైతే నాకు తెలిసి యూట్యూబ్లో సెర్చ్ చేస్తే దొరికిందేమో కదా, మీ ఫ్రెండ్స్ ద్వారా ఎవరైనా షేర్ చేస్తే బాగానే ఉంటుంది. కానీ కొంతమందికి అయితే యూట్యూబ్లో సెర్చ్ చేస్తేనే వాళ్ళే లింక్ ఉంటా ఉన్నారు, వాళ్ళకి దొరికింది. ఇన్ కేస్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసింది అనుకోండి, సో వాళ్ళు ఎంత ట్రై చేసినా కానీ ఇక దొరకలేదు అనుకోండి, సో మీ షేర్ చేస్తే కూడా దొరికిపోతుంది. ఓకేనా? చలో స్టాప్ చేసేద్దాం ఇక మాట్లాడడం. చలో కంటిన్యూ చేస్తున్నా. క్వాడ్రాటిక్ ఈక్వేషన్. సరే నాన్న, ఎక్కువ ఏమైనా మాట్లాడితే క్షమించండి, ఐఎమ్ వెరీ సారీ. చలో క్వాడ్రాటిక్ ఈక్వేషన్. సో ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే ఏంటన్నా చూడండి, ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఇజ్ ఈక్వల్ టు 0. ఓకే, ఎప్పుడన్నా కానీ ఈక్వేషన్ వచ్చింది అనుకోండి ఈక్వల్ టు 0 వస్తుందని గుర్తించండి. ఓకే, ఈక్వేషన్ అనగానే ఈక్వల్ టు 0 ఉంటుంది, పక్కా అంటే పక్కా ఉంటుంది. ఓకేనా? సో మనం దీన్ని ఏమంటామంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అని చెప్పేసి అని అంటాం మనం. ఓకే, అయితే దీని యొక్క రూట్స్ ఏమైతే అంటే ఎక్స్ వాల్యూ అనుకోండి అంటారు ఇక. ఓకే, ఎక్స్ వాల్యూ ఏమొస్తుంది అంటే దాని ఫార్ములా -b ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ ఆఫ్ b స్క్వేర్ మైనస్ 4ac/2a. ఓకేనా? సో ఈ ఫార్ములా పక్కా అంటే పక్కా గుర్తుపెట్టుకోవాలి, ఎట్టి పరిస్థితుల్లో మీరు గుర్తుండాలి. ఓకే, మీకు 99 సంవత్సరాలు వచ్చే వరకు ఇది గుర్తుపెట్టుకోండి ఫార్ములా. ఓకే, అస్సలు అంటే అసలు మర్చిపోవద్దు. ఓకే, ఇంకోటి అంటారు సమ్ ఆఫ్ ద రూట్ అంటారు, సమ్ ఆఫ్ ద రూట్స్ కదా. ఈ సమ్ ఆఫ్ ద రూట్ ఫార్ములా ఏంటి సార్? ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు -b/a కదా. ఇంకోటి ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్ అంటారు కదా. అవును సార్, ఇది 10th క్లాస్లో అది అసలు ఈ సమ్ ఆఫ్ ద రూట్స్ ఏంది, ఈ ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్ ఏంది, అసలు ఎప్పుడు యూజ్ అవుతుంది, ఇప్పుడు నాకు అర్థం కాలేదు సార్ అని చెప్పేసి కొంతమందికి డౌట్ రావచ్చు. ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. ఓకే, ఈ సమ్ ఆఫ్ ద రూట్స్ ఏంది, ఈ ఫార్ములాలు అయితే గుర్తుంటాయి కానీ అసలు ఇది ఎప్పుడు యూజ్ చేస్తారో మాకు తెలియదు సార్, చెప్తానా చూడండి. ఓకే, సో ఒక ఎగ్జాంపుల్ ఇచ్చి చెప్తా. ఇఫ్ x స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 6 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, చలో బేటా, ఇక్కడ ఏ ఫార్ములాలో ఉన్నది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఈక్వల్ టు 0 కనిపిస్తే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఉన్నది. ఓకే, ax స్క్వేర్ మైనస్ ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c లాగా ఉందా? ఉంది సార్. ఏ వాల్యూ ఏమున్నది చెప్పండి? ఏ ప్లేస్లో ఏమున్నది? 1 ఉన్నది కదా. బి ప్లస్లో ఏమున్నది? -5 ఉన్నది. సి ప్లస్లో ఏమున్నది? 6 ఉన్నది కదా. అయితే ఎక్స్ ఫార్ములా ఏంటి? -b ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ ఆఫ్ b స్క్వేర్ మైనస్ 4ac/2a కదా. రైట్ బేటా. సో మైనస్కి మైనస్ రాసుకున్నా, ఈ మైనస్కి మైనస్ రాసుకున్నా. బి ప్లేస్లో ఏమున్నది? -5 రాయండి అని అంటుంది కదా. -5 రాసేసిన. ఓకే, అండర్ రూట్ ఆఫ్ బి స్క్వేర్, బి ప్లేస్లో ఏమున్నది? ఓకే, బి ప్లస్లో -5 ఉంది కదా. సో -5 హోల్ స్క్వేర్ మైనస్ 4 ఇంటూ ఏ వాల్యూ 1, సి వాల్యూ 6 కదా, అపాన్ 2a 2 ఇంటూ 1 కదా. 5 ప్లస్ ఆర్ మైనస్ 25 మైనస్ 6 4 24 కదా, అపాన్ 2. సో ఫైనల్ ఏమొచ్చిందన్న 5 ప్లస్ ఆర్ మైనస్ √1/2 అంటే ఏం రాసుకోవచ్చు ఇక 5 ప్లస్ ఆర్ మైనస్ 1/2 అంటే ఇక్కడ ఎక్స్ వాల్యూ 2 వచ్చినాయి. ఏంది? 5 ప్లస్ 1/2, ఇంకోటి ఏమో ఓకే ఎక్స్ వాల్యూ 2 వచ్చినాయి. ఏంటి? 5 మైనస్ 1/2 ఎక్స్ వాల్యూ కదా. ఎక్స్ వాల్యూ 6/2 ఆర్ 4/2 అంటే ఇది 2 ఇది 3 కదా. అంటే ఎక్స్ వాల్యూ 3 అన్నా ఉండొచ్చు, లేదా ఎక్స్ వాల్యూ 2 అన్నా ఉండొచ్చు నాన్న. ఓకే, అయితే ఈ సమ్ ఆఫ్ ద రూట్ ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్ అంటాం చూడండి, అవే ఇవి నాన్న. ఇదేమో ఆల్ఫా అంటారు, దీన్నేమో బీటా అంటారు. అర్థమైందా? అంటే సార్ ఈ రెండు వాల్యూస్ వస్తాయి చూడండి, ఇక అవే ఆల్ఫా బీటాలా? అవును నాన్న. ఓకే, అయితే సమ్ ఆఫ్ ద రూట్ ఏంటి నాన్న సార్? ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు -b/a కదా. చలో నాన్న ఒకసారి చెక్ చేసి చూద్దాము. ఆల్ఫా వాల్యూ ఏమొచ్చింది? 3. బీటా వాల్యూ ఏమొచ్చింది? బీటా వాల్యూ 2 ఈజ్ ఈక్వల్ టు ఈ మైనస్కి మైనస్ రాసుకుంటా. ఓకే, బి వాల్యూ ఏమొచ్చిందన్న? బి ఏంది? -5 కదా. ఓకే, బి వాల్యూ -5/. ఏ వాల్యూ ఏంది? ఏ వాల్యూ ఓకే 1 కదా. ఏ వాల్యూ 1 కదా.
అవునా కదా? రైట్. సో ఏమొచ్చిందా? 3 + 2 ఎంత? 5. -(-) +5. హెన్స్ ప్రూవ్ 5 = 5 వచ్చిందా లేదా? రైట్ బేటా, ఇగో ఇట్లా వస్తుంది అన్నట్టు. ఓకేనా? ఈ ఆల్ఫా బీటాలు వస్తాయి చూడండి, ఎక్స్ వాల్యూ 2 వస్తాయి కదా, ఆ రెండిట్లను యాడ్ చేస్తే -b/a తోటి సమానం అవి. ఓకేనా? ఇన్ కేస్ మీకు ఇట్లా రాలేదనుకోండి, LHS = RHS రాలేదనుకోండి, మీరు చేసింది తప్పు. ఓకే. ఇంకోటి ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఏంటి నాన్న? c/a సార్ ఫార్ములా కదా. ఆల్ఫా వాల్యూ ఏంటి? 3 సార్. బీటా వాల్యూ ఏంది? 2 సార్ కదా. 3 2 ఎంత? 6. 6 వస్తుంది చూడండి, పక్కా 6 వస్తుంది. c/a కదా. సి వాల్యూ ఎంత వచ్చింది మనకు? సి వాల్యూ ఓకే, సి వాల్యూ 6 కదా. చూడండి, సి వాల్యూ 6. ఏ వాల్యూ ఎంత నాన్న? ఏ వాల్యూ 1 కదా. 6/1 అవునా కదా. చలో బేటా, 6 = 6 వచ్చిందా? హెన్స్ ప్రూఫ్. అంటే రెండిట్లను ప్రోడక్ట్ చేస్తే కనుక మనకు c/a వాల్యూ వస్తుంది నాన్న. ఇప్పుడు అర్థమైందా? ఇన్ని రోజుల నుంచి అర్థం కాలేదేమో. ఈ ఆల్ఫా బీటాలు ఏందో కానీ కదా, మళ్ళీ సమ్ ఆఫ్ ద టర్మ్స్ అంటారు, ప్రోడక్ట్ ఆఫ్ ద టర్మ్స్ అంటారు, అవి ఏందో ఇప్పుడు తెలిసింది కదా. చలో బేటా, ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో S = S వద్దు, H = ut - ½ g t². ఓకే. ఇందులో అంటే ఎక్స్ ప్లేస్లో ఏమున్నది? ఇవి చూడండి అన్న, ఎక్స్ ప్లేస్లో టీ ఉన్నది కదా. ఇవి చూడండి, అవునా? ఇవో ఇది చూడండి అన్న, దీన్ని అరేంజ్ చేసుకుంటాను నేను. ఓకే. సో అయితే దీనిలో క్వశ్చన్లు ఏమన్నాడంటే ఫైన్ t1 + t2 ఏమవుతుంది అన్నాడు, ఇంకా t1 t2 ఏమవుతుంది అని చెప్పేసి అన్నాడు. ఓకే. అంటే సమ్ ఆఫ్ ద టర్మ్స్ ఇంకా ప్రోడక్ట్ ఆఫ్ ద టర్మ్స్ లాగా. ఓకేనా? అయితే దీన్ని అయితే ఫస్ట్ అయితే రీఅరేంజ్ చేసుకోండి, మంచిగా మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లాగా మార్చుకుందాం. ఇగో దీన్ని ఇటు పంపించిన ప్లస్ అయిపోతుంది కదా, ½ g t². దీన్ని కూడా ఇటే పంపిస్తా, -ut + h = 0 కదా. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లాగా ఉన్నదా లేదా చెప్పండి. ax² + bx + c = 0 మ్యాచ్ అయిందా? x² ఎక్స్ ప్లేస్లో ఏమున్నది? టీ ఉన్నది. అవునా కదా. అవునా కదా. అంటే ఎక్స్ వాల్యూ 2 వస్తుంటాయి, ఇక్కడ ఎక్స్ వాల్యూ ఉంటాయి, ఇక్కడ టీ ఉన్నాయి కాబట్టి t1 t2 వస్తాయి, 2 వస్తాయి. అంతేనా? అర్థమైందా? ఏ ప్లేస్లో ఏమున్నది నాన్న? సార్ ఏ ప్లేస్లో g/2 ఉన్నది కదా. బి ప్లేస్లో ఏమున్నది నాన్న? u ఉన్నది కదా. -u సార్ కదా. బి ప్లేస్లో -u కదా. సి ప్లేస్లో ఏమున్నది? h ఉన్నది. సి ప్లేస్లో h ఉన్నది. ఓకే. చలో బేటా, ఇప్పుడు ఏమొస్తుంది చెప్పండి. ఇక సమ్ ఆఫ్ ద టర్మ్స్ అంటే t1 + t2 ఫార్ములా ఏంటి నాన్న? -b/a కదా. t1 + t2 మైనస్ బి వాల్యూ ఏమైంది? -u ఉన్నది కదా. -u/a వాల్యూ ఏంటి? g/2 ఉన్నది సార్, g/2. సో కదా. సో ఫైనల్ ఏమొచ్చిందన్న? u/g/2. 2 ఏమైంది? పైకి పోయింది. 2u/g వచ్చిందా? బేటా ఇదే ఆన్సర్. t1 + t2 ఎంత వస్తుంది? 2u/g వస్తుంది అన్న. ఓకే. ఇప్పుడు t1 × t2 ఏమొస్తుంది? t1 × t2 ఫార్ములా ఏంటి? c/a కదా. t1 × t2 సి వాల్యూ ఏముందన్న? సిలో సి అంటే h కదా, మరి ఏ అంటే ఓకే g/2. సి అంటే ఏంటి? h. ఏ అంటే g/2. 2 అనేది పైకి పోయింది, 2h/g వచ్చింది. అవునా కదా. వచ్చిందా? క్వశ్చన్లో ఏమన్నాడు? t1 + t2 ఏమవుతుంది? 2u/g అవుతుంది. t1 × t2 ఏమవుతుంది? 2h/g అవుతుంది అన్న. ఓకేనా? అర్థమైపోయిందా? చలో బేటా. సో ఇప్పుడు అండి ఇంకోటి కాంపోనెండో అండ్ డివైడెండో. సో ఇది ఆల్మోస్ట్ చెప్పినట్టున్నా, నాకు అంత గుర్తొస్తలేదు, కానీ 2 నిమిషాలు అయిపోతుంది, ఎక్స్ప్లెయిన్ చేస్తా. కాంపోనెండో అండ్ డివైడెండో. ఓకే. థిరం, ఈ థిరం మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయను, డైరెక్ట్ ఈ ఫార్ములా చెప్పేస్తా చూడండి. ఇఫ్ p/q = a/b, దెన్ ఏమవుతుంది అంటే p + q/p - q = a + b/a - b నాన్న. ఓకేనా. జస్ట్ ఇది గుర్తుపెట్టుకుంటే పని అయిపోతుంది మీది. ఓకే. చలో బేటా, ఒకసారి చూడండి దీని మోడల్ పైన క్వశ్చన్. 2/3 = a/b, దెన్ ఫైండ్ ఏ వాల్యూ ఎంత, బి వాల్యూ ఎంత అని అంటున్నాను. ఓకే. ఎప్పుడన్నా కానీ ఇట్లా టర్మ్లో వచ్చినాయి అనుకోండి, ఏ అంటే గిది, బి అంటే గిది రాస్తాం. ఓకే.
అంటే ఏ వాల్యూ 2 అని రాస్తాము, బి వాల్యూ 3 అని రాస్తాం. ఓకే, చూపిస్తా, ప్రూఫ్ చేసి కూడా చూపిస్తా. సేమ్ ఇదే మోడల్లో ఉన్నదా? అవునా కదా? చలో బెటా చూడండి. సో పైన పీ ప్లస్ క్యూ, కింద పీ మైనస్ క్యూ, అంటే 2 + 3 పైన, ఈడ 2 - 3 కదా. ఈడ ఏంది ఏ ప్లస్ బి, ఈడ ఏ మైనస్ బి, అంతేనా కదా? కరెక్టేనా? చలో బేటా. సో ఇప్పుడు చూడండి, ఏ ప్లస్ బి వాల్యూ ఎంత? 5, ఏ మైనస్ బి వాల్యూ ఎంత? -1 కదా. కంపేర్ చేయాలి. ఏ ప్లస్ బి ఈక్వల్ టు 5, ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు -1 కదా. ఈ రెండింటిలో యాడ్ చేయండి అన్న, ఏమొస్తుంది? -b + b పోయింది, అంటే ఇక్కడ 2a వచ్చింది కదా. యాడ్ చేస్తే ఇది 4, ఏ ఈక్వల్ ఎంత వచ్చింది? 2 కదా. బి వాల్యూ ఏమొస్తుంది అన్న? దెర్ఫోర్ బి ఈజ్ ఈక్వల్ టు, ఇందులో సబ్స్టిట్యూట్ చేసేసేయండి. ఓకే, ఏ ప్లస్లో ఏంది? 2, ఏ ప్లస్లో 2 పెట్టండి. ఓకే, దెర్ఫోర్ 2 + b ఈక్వల్ టు 5, b ఈక్వల్ టు ఏమొచ్చింది? 3. అదే వచ్చిందా లేదా? ఏ ఈక్వల్ టు బి ఈక్వల్ 3, ఏ ఈక్వల్ టు బి ఈక్వల్ 3 కదా. జస్ట్ గిది చూసి రాసేయచ్చు నాన్న. ఓకే, ఇన్ కేస్ ఇట్లా ఇస్తాడు కొన్ని క్వశ్చన్లలో, ఇఫ్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 11, ఓకే, అండ్ ఏ బై బి వాల్యూ 2/3 ఇస్తాను నాన్న. ఓకే, అయితే ఫైండ్ ఏ అండ్ బి అంటాను నాన్న. ఓకే, అయితే ఈ సిచ్యువేషన్లో మనం ఏం చేస్తాము? అయితే నేనేమన్నా, సార్ ఏ వాల్యూ మీరు 2 అన్నారు, బి వాల్యూ 3 అవుతుంది అన్నారు కదా. సార్ ఆన్సర్ వచ్చేసింది సార్, ఏ వాల్యూ 2, బి వాల్యూ 3 కదా. అయితే నాకు ఇప్పుడు చెప్పండి, సో ఈ రెండిట్లను కలిపితే 11 రావాలి కదా. చూడండి, ఏ ప్లస్ బిని కలిపితే ఎంత వచ్చింది? 2 + 3. ఓ సార్ 5 వస్తున్నా సార్, అంటే మరి ఏ వాల్యూ బి వాల్యూ తప్ప? ఉన్నానా? తప్పది. ఓకే, చలో మరి ఏమొస్తుంది? ఓకే అన్న విషయం మీకు ఇప్పుడు చూపిస్తాను అన్న. చూడండి, ఏం చేస్తామనంటే ఏ వాల్యూ కనుక్కోవడానికి కోసము, అయితే నేనేమన్నా ఏ వాల్యూ 2 అన్నా కదా, ఆ 2 రాసుకోండి. ఓకే, ఈ రెండిట్లను యాడ్ చేస్తే ఏమొచ్చింది? ఎంత వచ్చింది? రెండిట్లను యాడ్ చేస్తే 2 + 3 5 కదా. అది కింద రాసుకోండి. ఇంటూ పెట్టి క్వశ్చన్లో ఈ రెండిట్లను యాడ్ చేస్తే ఎంత అన్నాడు? 11 అన్నాడు కదా, 11 పెట్టాలి. ఓకేనా. అయితే ఇప్పుడు బి వాల్యూ చూడండి, బి వాల్యూ ఏమొస్తుంది అన్నా? నేను 3 కదా, ఆ 3ని అట్లా రాసుకోండి. ఓకే, 3ని అట్లా రాసుకోండి. ఈ రెండిట్లను యాడ్ చేస్తే ఎంత వచ్చింది అంటే ఏ ప్లస్ బిని 5 వచ్చింది కదా. 5 ఇంటూ టోటల్ ఎంత? రెండిట్లో యాడ్ చేస్తే 11. ఇట్లా చేస్తారు నాన్న, అర్థమైందా? సో ఇది 22/5, ఇది 33/5. ఓకే, ఇప్పుడు చూడండి ఏ ప్లస్ బి చేయండి, ఇప్పుడు పక్కా మీకు ఆన్సర్ వస్తుంది. 22/5 + 33/5 ఎంత నాన్న? కింద అయితే 5 కదా, 55 అనా పైన. చలో వచ్చిందా నాన్న 11, హెన్స్ ప్రూఫ్. ఓకే, అర్థమైంది కదా? అర్థమైందా లేదా? వెరీ గుడ్ బేటా. మొత్తానికైతే ఈ మోడల్లో చేస్తారు. ఓకేనా. అయితే నాకు ఇది చేసి చెప్పండి, ఇది హోంవర్క్ మీకు. ఓకే, ఏ బై బి వాల్యూ 3/7 తీసుకుంటున్నా. ఓకే, అయితే ఏ ప్లస్ బిని యాడ్ చేస్తే 20 వస్తుంది. ఫైండ్ ఏ వాల్యూ ఎంత, మరి బి వాల్యూ ఎంత. ఓకే, ఇది ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా ఏం లేదు, ఏ వాల్యూ 2 అంటారు డైరెక్ట్గా, బి వాల్యూ 3 అంటారు అందరూ. అంటే రెండిట్లో యాడ్ చేస్తే ఎంత రావాలా మరి? 2 + 3 = 5 రావాలా. కానీ క్వశ్చన్లు ఏమి ఇచ్చిండు? 11 ఇచ్చిండు. సో సిచ్యువేషన్ కొంచెం చేంజ్ అయింది కదా. ఏ వాల్యూ ఏంది మనం అనుకున్నట్టే రాసుకోవాలి, 2 రాసుకోవాలి. ఈ రెండిట్లో యాడ్ చేస్తే ఎంత వచ్చింది? 5. ఈ మొత్తము క్వశ్చన్లు ఏమి ఇచ్చిండు? రెండిట్లో యాడ్ చేస్తే 11. నెక్స్ట్ బి వాల్యూ అనుకుందాం. బి వాల్యూ ఎంత? ఇక్కడ 3 ఉన్నది కదా, 3. ఈ రెండిట్లో యాడ్ చేస్తే 5. టోటల్ ఎంత అన్నాడు? 11. అంటే ఎంత వచ్చింది? 33%. ఓకేనా, అర్థమైందా? చలో ఇంకొకసారి కూడా ఎక్స్ప్లెయిన్ చేసేసిన. చలో ఇది హోంవర్క్ చేయండి, కింద కామెంట్లో మెన్షన్ చేయండి. ఓకేనా. చలో బేటా. సో ఇప్పుడు సమ్ ఆఫ్ ద టర్మ్స్, సమ్ ఆఫ్ ఎన్ టర్మ్ ఫార్ములాస్. ఓకే, సో ఫస్ట్ నాన్న ఇది జస్ట్ గుర్తుపెట్టుకోవాల్సిందే, దీనిలో అయితే ఏం లేదు. 1 + 2 + 3 + 4 + 5 అట్లా n వరకు. ఓకే, దీని యొక్క ఫార్ములా ఏంటంటే n × n + 1/2 నాన్న. ఓకే, చలో బేటా. ఇంకోటి స్క్వేర్లో 1² + 2² + 3² + 4² + 5² + n². ఈ అన్నిట్లను యాడ్ చేస్తే ఎంత వస్తుంది అంటే n × n + 1 × 2n + 1/6 వస్తుంది అన్న. ఓకే, ఇంకోటి క్యూబ్లలో 1³ + 2³ + 3³ + 4³
జస్ట్ ఇవి గుర్తుపెట్టుకుంటే పని అయిపోతుంది నాన్న. ఓకే, ఏం లేదు, ఇదైతే ఎన్ క్యూబ్ అయితే ఈజీ గుర్తుంటుంది. దీనిది ఏమొచ్చింది, ఇది వచ్చింది కదా, n ఇంటూ n ప్లస్ 1/2. జస్ట్ హోల్ స్క్వేర్ రాసేస్తే ఖతం అయిపోతుంది, క్యూబ్ది వచ్చేస్తుంది. ఓకేనా, సమ్ ఆఫ్ n టర్మ్స్. ఓకే, అయితే నేనేమన్నా ఇక దీనిలో క్వశ్చన్ ఎట్లా అడతాడు, సో 1 + 2 + 3 + 4 + 5 + 6 ఇవన్నిట్లో యాడ్ చేయండి అని అంట. ఓకే, మీరు అన్ని ఇది 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 యాడ్ చేసుకుంటూ పోతారు కదా మెల్లమెల్లగా. ఏం లేదు, ఇవి లాస్ట్ టర్మ్ ఏంది, nth టర్మ్ అంట కదా, ఇక ఫార్ములా ఏంది n ఇంటూ n ఇలా సబ్స్టిట్యూట్ చేస్తే అయిపోయి ఖతం. ఓకే, 6 కదా, ఏంది సబ్స్టిట్యూట్ చేయండి, 6 ఇంటూ 6 + 1/2, 2 3 కదా, 3 ఇంటూ 6 + 1 ఎంత, 7, 7 3 21. కావాలంటే యాడ్ చేసి చూడండి, 21 వస్తుంది. ఓకే, అయితే ఇంకోటి 1 + 2 + 3 + 4 + 5 + 6 + 7 + 8 + 9 + 10 ఇవన్నీ యాడ్ చేయండి, ఎంత వస్తుంది, జస్ట్ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తే అయిపోయి కదా. లాస్ట్ టైం ఏమన్నా 10, సో 10 ఇంటూ 10 + 1/2, 2 5 కదా, 5 ఇంటూ 11 55 వస్తుంది. కావాలంటే చెక్ చేసి చూసుకోండి. ఓకే, చలో బేట, అర్థమైందా. ఇవి అట్లానే 1² + 2² + 3² + 4² + 5², దీని వాల్యూ ఎంత వస్తుంది, క్వశ్చన్లు ఇది అడిగిండు. ఓకే, అప్పుడు ఫార్ములా సబ్స్టిట్యూట్ చేయాలి. లాస్ట్ ఫార్ములా అన్నది, లాస్ట్ ఏమన్నది 5 కదా, 5 ఇంటూ 5 + 1 ఇంటూ 2 ఇంటూ 5 + 1 / 6 కదా, ఇది 5 + 1 ఎంత, 6, ఈ 6 పోయింది కదా, మిగిలింది ఎంత, 5 ఇంటూ 5 to 10 + 1 కదా, 5 ఇంటూ 10 + 1 11 ఎంత వచ్చింది, 55. ఓకే, 55 వస్తుంది. కావాలంటే చెక్ చేసి చూసుకోండి. ఇది ఎంత, 25, ఇది 16, ఇది 9, ఇది 4, ఇది 1 కదా, ఇది 9 10, ఇది మొత్తం ఏమైంది, ఎంత వచ్చింది ఇది, ఒక్క నిమిషం, 1 + 4 + 9 + 16 + 25 కదా, 9 + 16 ఎంత, 25, ఇది 25, ఇది ఎంత 5, 25 + 25 50, 50 + 5 55. అర్థమైందా. చలో బట్టి ఈ మోడల్లో క్వశ్చన్స్ అడుగుతాడు అప్పుడప్పుడు, న్యూమరికల్లో మధ్యలో వస్తాయి. ఓకే, మీరు గుర్తించి ఆన్సర్ ఇవ్వాలి, లేకుంటే ఒక్కొక్క యాడ్ చేసుకుంటూ పోయినారు అనుకోండి ఇక తెల్లారుతుంది. ఓకేనా, చలో బేటా, ఈ వీడియో ఇక్కడితో స్టాప్ చేసేస్తున్నా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. ఉంటాను మరి, బాయ్ బేటా, చదువుకుంటూ ఉండండి. ఓకేనా, సరే.